కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వం, గత ప్రభుత్వం మాదిరి మాటల ప్రభుత్వం కాదని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలో నేటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా 28వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో మెంతా తుఫాను వరద బాధితులకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలను పొందుకుంటున్నట్లు తెలిపారు. హామీలు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఊహించని విధంగా వచ్చిన విపత్తులకు నష్టపోయిన వారికి కూడా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించి ఆదుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కొట్టించండా తీసుకున్నాడు. కౌంటర్ నా కౌంటర్ నెంబర్ ఎంత అన్నాడు? లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినప్పుడు కూడా మనం 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అనుకున్నట్టే 10,000 రూపాయలు ఇచ్చాము. ఈసారి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 15,000 రూపాయలు కూడా ఇచ్చాము. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఈరోజు అన్ని డివిజన్లలో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఎవరైనా స్థలాలుండి ఇంకా ఇల్లు రాని వాళ్ళు ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చమ్మా. స్థలాలు లేని వాళ్ళకి, L2లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ముందుకెళ్లాలనేది మేము ఆలోచిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే కానీ మళ్ళీ మనం ఇల్లు కట్టే అవకాశం ఉండదు. మనకి ఇది టౌన్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకు స్థలాలు తక్కువగా ఉన్నాయి. దాని మీద కూడా మేము ఆలోచిస్తా ఉన్నాము. అస్సలు స్థలాలు లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారి నోటీసులు తీసుకెళ్లి అవి ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ దిశగా మేము స్థలం లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. స్థలం ఉన్న వాళ్ళు వెంటనే, మీరు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీ కన్సర్డ్ ఇక్కడ మీ కార్పొరేటర్లు అని కానీ డివిజన్ అధ్యక్షులను కానీ అప్రోచ్ అవ్వండి. వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు, మేము శాంక్షన్ ఇస్తాము. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మ. ఈ సంవత్సరం వచ్చి ఆగిపోతారని కాదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 3,500 వస్తాయి, నెక్స్ట్ ఇయర్ 3,500 వస్తాయి. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. 3 సంవత్సరాలలో మొత్తం 10,500 ఇల్లు ఇంకా మనకు వస్తాయి. ఇప్పటికి 3,500 వచ్చాయి. అంటే దాదాపుగా 14,000 ఇల్లు మనకు ఈ 5 సంవత్సరాలలో మనకు ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి ఇస్తుంది. కాబట్టి నిరుపేదల ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందుతుందనేటువంటి నమ్మకం నాకుంది. అదేవిధంగా మహిళా సంఘాలు కూడా మీరు కరెక్ట్గా నడుపుకోండి. మీకు కూడా ఏదైనా భవిష్యత్తులో చిన్న పరిశ్రమలు లాంటివి పెట్టించి, మీతో కూడా ఏదైనా చిన్న బిజినెస్ లాంటివి చేపించి మీకు మీరుగా కొంత ఏదో సంపాదించుకునే విధంగా ప్రయత్నం చేయాలని మేము ఒక ప్రణాళిక చేస్తా ఉన్నాము. కాబట్టి మీరెవరైనా మానేస్తే, ఒకవేళ మీ మహిళా సంఘాలలో మళ్ళీ దాన్ని కట్టి మళ్ళీ మొత్తం మహిళలే ఉన్నాం. వరంగలే మహిళలకు ఒక రాణి రుద్రమ లాగా, ఝాన్సీ లక్ష్మి లాగా మనం అనుకున్న పని మనం చేస్తాం, సాధిస్తాం. ఎవరికి భయపడం. మనం అర్థమైందా? ఎవరైనా వచ్చి భయపెట్టినా కూడా ఎవరి సొమ్ము మనం తినడం లేదు. మన సొమ్ము మనం కష్టపడి, మన రెక్కల కష్టంతో మనం చేసుకొని తింటున్నాం. కాబట్టి మనం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకెళ్ళండి. మీకు ఏ అవసరం ఉన్నా కూడా మేమందరం కూడా ఉన్నాము. మీకు ఏ కష్టం వచ్చినా కూడా మేము మీ వెంట నిలబడతాము. ఇంకా మిమ్మల్ని ఫైనాన్షియల్గా అప్గ్రేడ్ చేయడానికి ఇప్పుడు కొంతమంది ఏంటంటే టెక్స్టైల్ పార్క్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అమ్మా. టెక్స్టైల్ పార్క్లో మహిళలకి ఇస్తున్నారు కుట్టడానికి. అంటే ఉన్న టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, టెక్స్టైల్ పార్క్లో అప్లికేషన్ పెట్టుకుంటే మిమ్మల్ని అక్కడ వాళ్ళు కుట్టడానికి తీసుకుంటారు. ఇది కూడా ఒక కార్యక్రమం ఉంది, అది కూడా చేయండి. మనం కూడా కాకపోతే మెషిన్స్ ఇప్పించి మీరు ఇంట్లో కుట్టుకునే కార్యక్రమం కూడా చేపిద్దాము. కాబట్టి ఏదో ఒక రకంగా మీకు పని కల్పించే ఆలోచనతోటే మేమున్నాము. 100% కల్పిస్తాము. రాబోయే రోజుల్లో మీరు కూడా మీ సంపాదన మీద మీ కుటుంబ సగ భాగాన్ని మీరు మోసే విధంగా ముందుకు మిమ్మల్ని నడిపిస్తామని తెలియజేసుకుంటూ, మరి మహిళలందరూ ఎప్పుడు కూడా
మరి కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా ఉండాలి. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం నడుస్తూ ఉంది. ప్రజాపాలన పేరిట ఈరోజు ముఖ్యమంత్రి గారు 200 యూనిట్ల కరెంటు ఇస్తా ఉన్నారు. వైట్ మన సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. మీకు రేషన్ కార్డ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి సార్ ఇవ్వలేదు, ఈ రోజు ఇస్తా ఉన్నారు. మరి ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తున్నప్పుడు మన ప్రభుత్వానికి మనం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ